తెలిసిని దానిని ఆరాధించుచున్నాము అని అక్కడ యేసుక్రీస్తు వారు తెలియపరచడం జరుగుతూ ఉంది. తెలిసిన దాన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారుగా ఉంటారు. ఇక్కడ ప్రభువారు యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు ఏమై ఉన్నాడో అక్కడున్న ఆమెతో తెలియపరుస్తూ ఉన్నారు. ఆయన ఆత్మై ఉన్నాడు కనుక, అంటే యేసుక్రీస్తు వారు ఆయన ఆత్మై ఉన్నాడని ఎరిగి అక్కడ మేము ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నామని అక్కడ తెలియపరచడం మనం గమనించవచ్చు. ఆరాధించడానికి వచ్చిన మనము తండ్రి అయిన దేవుడు ఎలా ఉన్నాడో, ఆయన ఏమై ఉన్నాడో మనం తెలిస్తే, ఆయన ఎరిగిన వారమైతే ఆయనను మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేవారుగా మనం ఉంటాం. ఇది ఈ లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, యోహాన్ రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవారు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవారు. ఇక్కడ మనం చూడొచ్చు, అంటే ఇక్కడ గొప్పవాడు అని ఉంది, దేవుణ్ణి అలా వాడు అని ఏకవచనంతో సంబోధించడం నాకు ఇష్టం లేక వారు అనే మాట నేను పలుకుతా ఉన్నాను. ఇక్కడ మీలో ఉన్నవారు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవారు. ఆ గొప్పవారు అనే దాన్ని మనం ఎరిగిన వారమే ఉండాలి. దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నారో మనం తెలుసుకునే దానికన్నా ముందు మనమేమై ఉన్నామో తెలుసుకుంటే మన ముందున్న ఆ దేవుడు ఎంత గొప్పవారో మనకి అర్థమవుతుంది. మనం ఏమై ఉన్నామనేది మనం కొన్ని మాటలు మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. చాలు. నేలమంటితో నరుని నిర్మించి అనే మాటని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ లోకంలో మనం ధనవంతులు కావచ్చు, బలవంతులు కావచ్చు, జ్ఞానవంతులు కావచ్చు, గొప్పవారు కావచ్చు, చదవరం కావచ్చు, పాడేవారం కావచ్చు, గొప్ప స్థితిలో ఉన్నవారం కావచ్చు, మంచి బంధుత్వం బలగం కలిగిన వారం కావచ్చు. కానీ మనం ఏమై ఉన్నామో నిజంగా మనం ఆలోచన చేస్తే మనం నేల కూడా కాదు, నేల మీద మట్టివారం, డస్ట్ అన్నమాట. ఆ నేల మీద డస్ట్ అయి ఉన్నాం మనం, నేల మంటితో అని అక్కడ రాసి మనం చూడగలుగుతా ఉన్నాం. అక్కడ నేల మంటితో ఆ దుమ్మై ఉన్నటువంటి మనమే ఆలోచన చేసుకోవాలి. రెండవదిగా చూస్తే ఆదికాండము 1వ అధ్యాయంలో చూసినట్లయితే, 1వ అధ్యాయము 2వ వచనంలో నిరాకారముగా ఉన్నటువంటి ఆ యొక్క మట్టి, దానికి ఆకారం లేదు, శూన్యముగా ఉన్నది. అదే ఆదికాండం 2వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే 5వ వచనంలో నేను చదువుతున్నానండి, మధ్య భాగం నుంచి. ఏలయనగా దేవుడైన యెహోవా, 5వ అధ్యాయం మొదటి నుంచి అండి, అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఇక్కడ చూసినట్లయితే ఆ మన్ను ఎలాంటిదంటే సారం లేనిది, జీవం లేనిది. మొదటగా చూసాము అది మట్టి విలువ లేనిది. రెండవదిగా చూసాము దానికి ఆకారం లేదు. మూడవదిగా చూసాము దానికి జీవం లేదు. ఆకారం లేనిది, శూన్యంగా ఉంది, జీవం లేనిదిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనము ఆకారం లేని వారం, పూర్వము మట్టి అయిన వారము, శూన్యము, మనలో ఏమీ లేదు. అందుకనే ఒక మాట ఉంటుంది కదా, మీరు జీవించుచున్నారన్న పేరు ఉంది కానీ మీరు మృతులే. పేరుకు మాత్రం జీవించున్నాం తప్ప మనలో ఆకారం లేదు, జీవం లేదు, ఎటువంటి లక్షణాలు కూడా మనలో కనపడవు. అంత మాత్రమే కాదు, ఆదికాండము 1వ అధ్యాయం 2వ వచనంలో కానీ మరొక ఒక మాట ఆఖరి భాగంలో చూస్తే మనం చీకటి అయి ఉన్నాం, ఆకారం లేని వారము, శూన్యంగా ఉన్నవారము, జీవం లేని వారము, చీకటిగా ఉన్నవారము. అటు మన స్థితిని మనం ఆలోచన చేసుకోవచ్చు. అలాంటి స్థితిలో మనం ఉన్నప్పుడు ఈ 2వ అధ్యాయం 7వ వచనం చూస్తే, దేవుడైన యెహోవా నేలమంటితో
నరుణ్ణి నిర్మించి అని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇక్కడ దేవుడు గొప్పతనానికి మనం చూడగలిగితే మట్టైన మనము, నిరాకారంగా ఉన్న మనము, శూన్యమైన మనము, జీవము లేని మనం చూసినట్లయితే మనల్ని నిర్మించిన దేవుడు ఎంత గొప్పవాడో చూడొచ్చు. మనము మీరు మీ సొత్తు కారు అనే మాట మనం ఆలోచన చేస్తూ ఉంటాం. మనము దేవుని చేత నిర్మించబడిన నిర్మాణం. మనము దేవుని చేతితో నిర్మించబడిన నిర్మాణం. మనము దేవుడి చేతి పని అయి ఉన్నాం. మనము దేవుని చేతి పని అయి ఉన్నాం. ఆయన చేసిన పని ఈరోజు మనం ఎక్కడ కనపడుతున్నామంటే మనకి ఎన్ని డిగ్రీలైనా ఉండొచ్చు, కానీ మనము ఆయన చేతి పని అయి ఉన్నాము. మనము ఆయన చేసిన నిర్మాణం, అంటే ఆయన కట్టడమై ఉన్నాం మనం. మరొక మాట మనం ఆలోచన చేస్తే ఇదే ఆదికాండంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ మనం చూస్తే చీకటి ఉన్న మనకి ఆయన వెలుగై ఉన్నారు. భౌతికంగా చూసినప్పుడు సృజించబడిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ. అదే యోహాను సువార్తలో 1వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే దేవుని యొక్క గొప్పతనాన్ని ఇంకా మనం స్పష్టంగా కూడా చూడొచ్చు. వాక్కు సృష్టిని కలగజేసినప్పుడు ఆ యొక్క నిరాకారముగా ఉన్నది, శూన్యముగా ఉన్నది, చీకటిగా ఉన్నది, జీవము లేనిగా ఉన్న సృష్టికి ఏ రీతిగా అయితే రూపం ఏర్పడిందో, ఏ రీతిగా అయితే వెలుగు కలిగిందో, ఏ రీతిగా అయితే జీవం వచ్చి దానిలోంచి సారం వచ్చి ఆ సారం ద్వారా భూమి ఫలించే విధంగా ఏ రీతిగా మారిందో, ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయంలో కనుక మనం చూస్తే ఆయన 1వ అధ్యాయము 2వ వచనంలో మధ్యలోంచి చదువుతున్నా అండి. సమస్తము ఆయన మూలముగా కలిగిను. సమస్తము కూడా దేవుని మూలంగా కలిగినట్లు మనం ఇక్కడ గమనించవచ్చు. అదే మాట కింద వచనంలో చూస్తే 4వ వచనంలో ఆయనలో జీవముండెను. ఆయనలో జీవముండెను. కదల్లేని మన్ను, ఆకారం లేని శూన్యముగా ఉన్న జీవము లేని యొక్క మన్నులోకి దేవుడు ఆ నాశకరంధ్రంలో జీవాయువును వదగా నరుడేమయ్యాడు? జీవాత్మయ్యాడు. అప్పటి వరకు చలనం లేదు, కానీ జీవమైన దేవుడు సృష్టి ఏమో మాట చేత, వాక్కు చేత అక్కడ జీవముతో నింపితే, ఇక్కడ మనిషిగా ఉన్న మనల్ని మాత్రం ఆయన జీవం ఎలా వచ్చింది మనకంటే అదే ఆదికాండము యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూసినట్లయితే 14వ వచనం, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. సృష్టిని కలగజేయటానికి వాక్కు సరిపోయింది. తన పోలికలో నేలమంటి చేత దేవుడు నరుణ్ణి నిర్మించినప్పుడు తన దారులు తొలగిపోయి, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తే ఉంటుంది, అందరూ త్రోవ తప్పిపోయిన వారై పరిస్థితిలో, చచ్చిన స్థితిలో ఉండగా మరలా మనల్ని నూతన సృష్టిగా, ఆయనందు మనం నూతన సృష్టి అయి ఉన్నామని ప్రభువు చెప్తా ఉన్నారు. ఆ నూతన సృష్టిగా చేయటానికి వాక్కుగా ఉన్న దేవుడు వాక్య స్వరూపముగా శరీరధారిగా దిగి వచ్చారు. ఈసారి వాక్యం సరిపోలేదు, వాక్యమే శరీరధారిగా మన మధ్య నివాసం ఏర్పరచుకొని వచ్చారు ఈ లోకానికి. ఆయన నివసించుటను బట్టి ఆయన యొక్క ప్రభావం, అంటే ఆయనలో ఉన్న వెలుగు మనలో ఉన్న చీకటిని తీసివేసింది. ఆయనలో ఉన్న జీవం మనలో ఉన్న మరణాన్ని తొలగించి సజీవులుగా చేసింది. ఆయన రూపంలోకి మనల్ని మార్చడానికి కారణమైంది. ఇది ఆ దేవుని యొక్క గొప్పతనంగా మనం చూడొచ్చు. అంత మాత్రమే కాదు, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును, భూమిని దానిలో ఉండు దానిని, సముద్రములను వాటిలో ఉండినది సృజించిన వారు దేవుడే. సమస్తం ఆయన మూలంగా కలిగి ఉన్నది అని అనటానికి రుజువు లేఖన ఆధారాలుగా మనం చూడొచ్చు. ఆకాశము మహాకాశములు వాటిలోని సమస్తము కూడా, భూమి వాటిలో ఉన్న సమస్తము, సముద్రము వాటిలో ఉన్న సమస్తమును కలగజేసిన వారు దేవుడే. అంత మాత్రమే కాదు, ఆయన గొప్పతనం ఏంటంటే అవి అన్నిటిని కూడా కాపాడుతూ ఉన్నారు. సృజించిన వారు కాపాడుతూ ఉన్నారు. నేడు దినాల్లో అయితే మన పిల్లల్ని కని వాళ్ళని సరైన పోషణలో, సంరక్షణలో పెంచలేకపోతున్నాం. కంటానికైతే కన్నాం, కానీ వారిని సరైన మార్గాల్లో నడిపించలేకపోతా ఉన్నాం. సృష్టిని నిర్మించిన దేవుని వాక్కు ఈ రోజుకి క్రమంగానే దాన్ని
నడిపిస్తూ ఉంది. ఈ రోజుకి క్రమంగానే దేవుని వాక్కు సంరక్షిస్తూనే ఉంది. శరీరధారిగా మన మధ్యకి దిగి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు మనల్ని ఆయన జీవం ద్వారా మనల్ని బ్రతికించారు, నూతన సృష్టిగా చేశారు. నేటికి మనం కొద్దిపాటి తప్పిదాలు చేస్తూ పడిపోతున్నా కూడా ఆయన ఆత్మ ద్వారా మనల్ని మరలా నూతన పరుస్తూ ఉన్నారు. ఎక్కడ విడిచిపెట్టిన స్వభావాన్ని ఆయనలో మనం చూడలేం. ఈ భాగాల్లో మనం చూసినట్లయితే మన ఎదుటి ఉన్న దేవుడు ఎంత గొప్పవాడో మనకు అర్థమవుతుంది. మట్టి అయిన మనల్ని, నిరాకారంగా ఉన్న మనల్ని, శూన్యముగా ఉన్న మనల్ని, జీవము లేని మనల్ని ఆయన శరీరధారిగా మన మధ్య నివాసం ఏర్పరచుకుంటాన్ని బట్టి మనకు ముందున్న ఆ దినాల్లో 2000 సంవత్సరాల క్రితం ఆయన నివాసం మనుషుల మధ్య ఉంటే, ఈరోజు ఆయన నివాసం మనుషుల లోపలే ఉంది. మనుషుల్లో ఉండి ఆయన మనల్ని వెలిగించుతున్నాడు. మనుషుల్లో ఉండి చావనైన మన నిర్జీవమైన క్రియలు విడిచిపెట్టి జీవింపజేసేటువంటి దేవుడై ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఆ శరీరం ఎలా దిగి వచ్చిందంటే కృపగాను సత్యముగాను మహిమగలదిగా దిగి వచ్చింది. ఆ శరీరం కృప మనకి రక్షణ ఇచ్చింది. కృపచేతనే మనం రక్షించబడి ఉన్నాం. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేసింది, నీతిమంతులుగా చేసింది. మహిమ మరణములో నుండి నిత్య జీవమునకు మనల్ని నడిపించింది. అంత మాత్రమే కాదు, నిత్య రాజ్యములో ప్రవేశించడానికి కారణమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. ఇలాగా మనం ఆరాధించడానికి వచ్చిన మనము దేవుని యొక్క స్థితిని మనం ఆలోచన చేసినట్లయితే, మొదటగా మన స్థితి ఏంటో మనం ఆలోచన చేసాం. ఎలాంటి స్థితి అంటే విలువలేని స్థితి. కనీసం మన రూపం మనకు తెలీదు, మనం ఎలాంటి లక్షణాలు మనలో లేవు, జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉంది, కానీ మనం మృతులమే. అలాంటి స్థితిలో ఉన్న దేవుడు శరీరధారిగా ఆనాడు వారి మధ్య నివాసం చేసినట్లు ఈనాడైతే మనలో నివాసం చేయించు మనల్ని నూతన సృష్టిగా మార్చి మన వెలుగు మనతో మాత్రమే కాక అనేకుల మీద ప్రకాశింపజేసే విధంగా యేసుక్రీస్తు ప్రభు ఆయన ఆత్మను మనలో ఉంచి మనల్ని నడిపించే దేవుడే ఉన్నాడు. ఇటు మాటలు మనం ఆలోచన చేసుకొని ఆరాధనలోకి వెళ్దాం. ఇటు మాటలు దేవుడి వెనుకల్లో మన ఆత్మను ఫలించినట్లు దీవించునుగాక. మీ అందరికీ వందనాలు.